అందరికీ నమస్కారం. మన భవిష్యత్తు గురించి ఒక పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మన గురించి మనం తెలుసుకోవడం ఎంత ముఖ్యమంటారు? ఈరోజు మనం చూడబోయే కెరీర్ దిక్సూచి ప్రోగ్రాం సరిగ్గా ఇదే పాయింట్ మీద ఫోకస్ చేస్తుంది. బయటి ప్రపంచాన్ని చూసే ముందు ఒక్కసారి మన లోపలికి తొంగి చూద్దాం రండి అంటుంది. పెద్దయ్యాక ఏమవుతావ్? హాహా, ఈ ప్రశ్న వినని వాళ్ళెవరైనా ఉంటారా? చాలా సింపుల్గా క్యాజువల్గా అడిగేస్తారు కదా. కాని ఆలోచించండి, ఒక టీనేజర్ మనసులో ఈ ఒక్క ప్రశ్న ఎంత పెద్ద తుఫానుని సృష్టిస్తుందో. నిజమే కదా. అసలు తమ గురించి తమకే ఇంకా పూర్తిగా అర్థం కాని వయస్సది. అలాంటి టైంలో లైఫ్ లాంగ్ నిలిచిపోయే ఒక డెసిజన్ తీసుకో అంటే వాళ్ళకి ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది. బహుశా మనం ప్రశ్న అడిగే విధానమే మార్చాలేమో. సరే, మరి ఇంత కష్టమైన ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఆ పరిష్కారం వైపు మనం మొదటి అడుగు వేద్దాం. ఆ సమాధానం ఎక్కడో బయటలేదు, మన లోపలే ఉంది. ఈ కెరియర్ దిక్సూచి ప్రోగ్రాం చెప్పేది సరిగ్గా ఇదే. మన ఫ్యూచర్కి ఫౌండేషన్ వేయాల్సింది బయట కాదు, మన అంతరంగంలోనే అని ఇది గట్టిగా నమ్ముతోంది. మరి మన లోపలికి చేసే ఈ జర్నీకి దారి చూపేదేది? దానికోసమే నా గురించి అని ఒక స్పెషల్ యాక్టివిటీ ఉంది. దీన్నే మనం ఒక పర్సనల్ కంపాస్ అంటే వ్యక్తిగత దిక్సూచి అని కూడా అనుకోవచ్చు. ఇది సింపుల్గా చెప్పాలంటే సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అన్నమాట. అంటే డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా అని ఆలోచించే ముందు అసలు నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతకడం. ఫౌండేషన్ బలంగా ఉంటేనే కదా బిల్డింగ్ గట్టిగా నిలబడేది. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది అస్సలొక ఎగ్జామ్ కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్స్, రాంగ్ ఆన్సర్స్ అని ఏమీ ఉండవు. జస్ట్ కొన్ని ప్రశ్నల ద్వారా స్టూడెంట్స్ తమ లోపలి ప్రపంచాన్ని తామే ఎక్స్ప్లోర్ చేసుకుంటారు. మరి ఆ జర్నీ ఎలా ఉంటుందో చూద్దామా? ఈ జర్నీలో ఫస్ట్ స్టాప్ మన చుట్టూ ఉన్న మనుషులు. అంటే స్టూడెంట్కి సపోర్ట్గా ఎవరున్నారు, వాళ్ళ లైఫ్లో ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు, ఇలాంటి విషయాలతో మొదలవుతుంది. ఉదాహరణకి ఈ ప్రశ్న చూడండి, ఇంట్లో ఎవరితో చాలా ఫ్రీగా మాట్లాడగలుగుతారు? చూడ్డానికి చాలా సింపుల్ క్వశ్చన్లా ఉంది కదూ. కానీ ఒక స్టూడెంట్ లైఫ్లో వాళ్లకు అత్యంత నమ్మకమైన బంధం ఏంటో తెలుసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. రిలేషన్షిప్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళ ఇష్టాయిష్టాలు. అంటే ఎలాంటి పనులు చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, ఏవి నచ్చవు, వాళ్ళు ఎలా పని చేస్తారు, ఇలాంటి విషయాలన్నమాట. ఇంకో క్వశ్చన్, ఒంటరిగా పనిచేయడం ఇష్టమా లేక ఒక టీంలో పనిచేయడం ఇష్టమా? ఇది వాళ్ల వర్కింగ్ స్టైల్ని అర్థం చేసుకోవడానికి ఒక సూపర్ ఎగ్జాంపుల్. దీనివల్ల వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ క్రియేటివ్గా ఉంటారా లేక నలుగురితో కలిసినప్పుడా అనేది తెలుస్తుంది. ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానాలు రాసేసరికి స్టూడెంట్కి వాళ్ల పర్సనాలిటీ మీద ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. తమ బలాలు ఏంటి, ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అనే విషయాల్లో క్లారిటీ వస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ ఒక అద్దం లాంటిది. ఒకవైపు వాళ్లు గర్వపడే క్వాలిటీస్, వాళ్ల స్ట్రెంగ్త్స్ కనిపిస్తాయి. అదే అద్దంలో మరోవైపు తాము ఇంకా ఎక్కడ బెటర్ అవ్వచ్చు, ఏ విషయాల్లో ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేదాన్ని కూడా నిజాయితీగా చూసుకుంటారు. సరే, బావుందే. మరి ఈ యాక్టివిటీకి ఏమైనా రూల్స్ ఉన్నాయా? ఉన్నాయి. అవి చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. ఇక్కడ ముఖ్యం మార్కులు కాదు, మనల్ని మనం అర్థం చేసుకోవడమే అసలు పాయింట్. అయితే ఇలాంటివి రాస్తున్నప్పుడు మనందరికీ ఒక డౌటొస్తుంది. అయ్యో, నేను రాసేది కరెక్టేనా, ఏమన్నా తప్పు రాస్తున్నానేమో అని భయం వేస్తుంది కదా. దానికి సమాధానం ఒక్కటే. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అనే కాన్సెప్టే లేదు. ఎందుకంటే గోల్ పర్ఫెక్ట్గా రాయడం కాదు, నిజాయితీగా రాయడం. ఈ సెల్ఫ్ డిస్కవరీ జర్నీలో ప్రతి అడుగు ఇంపార్టెంటే. అందుకే ఈ మొత్తం ప్రాసెస్కి స్టూడెంట్స్కి 2 నుంచి 3 వారాల టైం ఇస్తారు. ఎందుకంటే ఇది గంటలో పూర్తి చేసే హోంవర్క్ కాదు, నెమ్మదిగా మనస్సు పెట్టి ఆలోచించి చెయ్యాల్సిన ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ యాక్టివిటీ. ఫైనల్గా వాళ్ల ఆలోచనలన్నిట్నీ ఒక వర్క్ బుక్లో రాసుకుంటారు. ఎప్పుడైతే మైండ్లో గందరగోళంగా ఉన్న ఫీలింగ్స్కి ఒక పేపర్ మీద అక్షర రూపమిస్తారో అప్పుడు వాళ్ల గురించి వాళ్లకే ఒక క్లియర్ ప్రొఫైల్ తయారవుతుంది. సో ఓవరాల్గా చూస్తే ఈ కెరియర్ దిక్సూచి ప్రోగ్రాం యొక్క అసలు ఫిలాసఫీ ఏంటి? ఈ మొత్తం ప్రోగ్రాం సారాంశం కేవలం 2 సింపుల్ స్టెప్స్లో ఉంది. ఫస్ట్, నో యోర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీ బలాలేంటి, మీ ఇష్టాలేంటి అనేది అర్థం చేసుకోండి. సెకండ్, మీ దారిని మీరే ఎంచుకోండి. అలా వచ్చిన సెల్ఫ్ నాలెడ్జ్తో మీ ఫ్యూచర్ గురించి మంచి డెసిషన్ తీసుకోండి. చాలా సింపుల్ కదా, కానీ ఎంత పవర్ఫుల్ ఐడియా. ఒక్కసారి ఊహించుకోండి, మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఫస్ట్ సబ్జెక్ట్
మన గురించి మనం తెలుసుకోవడం అయితే ఎలా ఉంటుందో? ఈ ఆలోచనతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. దీని గురించి తప్పకుండా ఆలోచించండి.